మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో నేడు మన జాతి ఎమ్మెల్యే అయినటువంటి రాయదుర్గం ఎమ్మెల్యే కాళ శ్రీనివాసులు గారి మరియు అనంతపురం ఎంపీ అయినటువంటి అంబికా లక్ష్మణ్ గారి ఇల్లు ముట్టడి మనం పెట్టడం జరిగింది. అసలు ఎందుకు ఈ ఇల్లు ముట్టడి అంటే, ఇప్పటికీ ఈ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అయింది. ఇదే వాల్మీకి భవన్ వేదికగా మనం పోయిన సంవత్సరమే తెలియజేశాం మన నాయకులు. మన ఒక ఎస్టీ అంశం 2017లో తర్వాత 2023లో పంపినటువంటి తీర్మానాలు అన్నీ కూడా వెనక్కి వచ్చినాయి. ఇప్పుడు రాష్ట్ర పరిధిలో ఉంది, కేంద్రంలో ఇప్పుడు లేదు. రాష్ట్ర పరిధి నుంచి మళ్ళీ దీన్ని చేసి కేంద్రానికి పంపాలా. కాబట్టి మీరు త్వరగా మన రాష్ట్ర ప్రభుత్వంలో ఒక కీలక పాత్ర పోషించి మీ నాయకుడు అయినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి ఇది చేయండి అని చెప్పేసి మేము అడగడం జరిగింది. వాళ్ళు కూడా మాట ఇవ్వడం, వాళ్ళు కూడా చెప్పారు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సాధించుకోలేము, ఈ 5 ఏళ్ళలో ఏదో ఒకటి చేసుకోవాలని చెప్పేసి. వాళ్ళు 2017లో 2014 నుంచి 19లో ఉన్నప్పుడు గవర్నర్ స్పీచ్లో తీర్మానం చేసి అప్పుడు కూడా ఎన్డీఏ రాష్ట్రంలో కేంద్రంలో ఉండింది. అప్పట్లో కూడా 2017లో చేసి మళ్ళీ 18లో వాళ్ళకి సమస్యలు రావడము, 19లో ఎలా జరిగింది అనేది అందరికీ తెలుసు. ప్రభుత్వాలు మారిపోతాయి. ఇప్పుడు ఈ 2025 సంవత్సర కాలమైంది, ఇంతవరకు దీని మీద చర్చ లేదు. దీని గురించి అసెంబ్లీలో కనీసం డిస్కషన్ లేదు, మీరు పర్సూ చేయడం లేదు. మరి ఎలా అని చెప్పేసి ఈరోజు మేము వాళ్ళని ఇల్లు ముట్టడి కార్యక్రమం చేయడం జరిగింది. మేము ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి రిప్రజెంటేషన్ ఇచ్చాము, ఇదే జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి. అట్ ద సేమ్ టైం మనము ప్రతి ఒక్క జిల్లాలో మీటింగ్లు కూడా పెట్టుకుంటూ వెళ్ళాం. అనంతపూర్ కావచ్చు, కర్నూలు కావచ్చు, మదనపల్లి, ఇట్లా ప్రతి ఒక్క జిల్లాలో ఈవెన్ విజయాల్లో కూడా పెట్టేసి మనం చెప్పడం జరిగింది. కానీ ఎటువంటి చర్యలు లేవు. కాబట్టి ఈరోజు మేము ఇల్లు ముట్టడి కార్యక్రమం చేయడం జరిగింది. మన నాయకులు మరి కనీసం ఇల్లు ముట్టడికి వస్తున్నారు, మా సోదరులే మా పిల్లలు వస్తున్నారు, కనీసం వాళ్ళకి మాట ఇచ్చి రేపు ముఖ్యమంత్రి గారు పర్యటన జరుగుతోంది, ఆ రోజు మేము ఒక స్పష్టమైన హామీ ఇస్తామా అని చెప్పేసి చెప్తామంటే అది కూడా ఇవ్వకుండా ఈరోజు మనల్ని తోసిపుచ్చే పరిస్థితి. అరెస్ట్ చేశారు ఈరోజు మమ్మల్ని, ఈరోజు జైలు పంపడానికి కూడా మా వాళ్ళు సిద్ధపడ్డారు అంటే అర్థం చేసుకోండి. ఇంకా వాల్మీకి పోయే జాతికి నమ్మకం ఎక్కడ, భరోసా ఎక్కడ? ఈ యొక్క జాతి యొక్క అభివృద్ధిగా మరి సాధికారత గురించి ఆలోచించే నాయకుడు ఎవరని చెప్పేసి అడుగుతాను. ఇప్పటికైనా కానీ వీళ్ళు రేపు అసలు ముఖ్యమంత్రి గారి పర్యటనలో ఒక స్పష్టమైన హామీగిన తీసుకురాకపోతే తప్పకుండా ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడిస్తాం, లేకపోతే అసెంబ్లీ ముట్టడికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ, వీళ్ళని ఇదొక విజ్ఞప్తిగా, లేకపోతే ఇదొక మెమరాండంగా తీసుకోండి, లేకపోతే ఇదొక అల్టిమేటంగా అయినా తీసుకోండి. కంపల్సరీ ఈసారికైనా మీరుగా వాల్మీకి పోయేలా ఎస్టీ పునరుద్ధరణ అంశం నిగిన పర్సూ చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వాల్మీకి సంఘం తరఫున ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. జై వాల్మీకి, జై వాల్మీకి.